నిన్న మా ఊరు చిల్డ్రన్ అయితే చేపలు పట్టిరు. నేనైతే ఈ చేపల్ని తెచ్చుకున్నా, ఇంటికి తెచ్చుకొని మంచిగా కడిగిన. వీటిలను కోసిన తర్వాత ఇంకేమన్నా మిగిలిపోతుందేమో అని మంచిగా నీళ్ళు పోసి ఉప్పు పోసి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నా. ఇక పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని పొయ్యి అంటి పెట్టించి ఆ గిన్నెలో ఆవాలు, జీలకర్ర, కొంచెం అంటే కొంచెం మెంతులు వేయాలి. మెంతులు చాలా వేసుకోవద్దు, మళ్ళీ చేదు పడుతుంది కూర. ఇక ధనియాలు పోయాలి. ధనియాలు పోసి కొంచెం అంటే కొంచెం సాజీర వేసి మంచిగా కలపాలి. ఇక మంచిగా కలపాలి. కలిపి దాన్ని ఏం చేయాలంటే చూడండి, మంచి బంగారు రంగు వచ్చేదాకా కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మంచిగా పౌడర్ వేసి పక్కన పెట్టాలి. దాని తర్వాత ఇంకో కొబ్బరి ముక్క, ఎండిన కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ఇంట్లో, వీటిని ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. దాన్ని కూడా పక్కన పెట్టి రుబ్బి పక్కన పెట్టాలి. ఇక ఇంకోటి పొట్టు తీయని ఎర్రుల్లిగడ్డ, అంటే కొంతమంది ఎర్రది వాడతారు, తెల్లది వాడతారు. నేను ఎర్రది వాడతా. ఎర్రదాన్ని కూడా మంచిగా కాల్చుకోవాలి. పక్కన పెట్టి మంచిగా పక్కన పెట్టాలి. దాని తర్వాత ఇక చేప ముక్కల్ని కొంచెం కారపొడి, సరిపడా కారపొడి, ఉప్పు, మంచిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఇక అప్పుడే నూరుకొని పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ, గింతంత నూనె మంచిగా పోసి ఇట్లా కలపాలి, పక్కన పెట్టాలి. ఇంకో నూనె వేసుకొని ఇంకో గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మంచిగా నూనె పోసి కొంచెం అంటే కొంచెం సాజీర వేసి ఉల్లిగడ్డలు వేసి మంచిగా కలపాలి. ఇక కలిపినాక నేనైతే ఉప్పు వేస్తా, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయని నా మైండ్ చెప్తుంది అన్నట్టు. అన్ని కూరలలో గిట్లనే చేస్తా. ఇక ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా 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 అంటుంటే మంచిగా బంగారు కలర్ వస్తుంది కదా. ఇక వచ్చిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డ పచ్చివాసన పోయినాక అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసి మంచిగా కలపాలి. గది వేసినాక ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా కలపాలి. అంటే స్మెల్ పోతుంది, పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయినాక మంచిగా చింతపులుపు, విసికిన చింతపులుపును మనకు సరిపడంతా పోసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇట్లా మసులుతుంది కదా. ఇక మసులుతున్న దాంట్లో కొంచెం కారపొడి వేయాలి. కారపొడి వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకొని అలా మనం నూరుకున్న పొడులన్నీ వేయాలి. మసాలా పొడి ఉందిగా అది వేయాలి. అది వేసినాక కొంచెం మరుగుతుంది కదా. మరిగినప్పుడు ఇగో ఈ ఉల్లిగడ్డ మనం కాల్చి నూరుకున్న ఉల్లిగడ్డ వేయాలి. ఇక అది వేసినాక మంచిగా చిక్కబడుతుంది. చిక్కబడినప్పుడు కొంచెం సుడుని మంచిగా చిక్కబడి నూనె అనేది పైకి వస్తుంది. ఇక అప్పుడు మనము కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసి మంచిగా లేయాలి. ఇక లేస్తుంటే ఆ చింతపులుపు ముక్కలకు పట్టి ఏముంటుంది అబ్బా, మస్తు ఉంటుంది అసలు. చెప్తుంటేనే నోరు ఊరుతుంది. ఇక వీళ్ళని మంచిగా మూత పెట్టి చాలా సేపు మగ్గియాలి. ఇక మగ్గించినాక ఏముంది, వేడి వేడి అన్నంలో మంచిగా వేసుకొని తినరు. బాయ్ బాయ్.